పురస్కరించుకొని నెల్లూరు నారాయణ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి, పలువురు వైద్యులు ప్రత్యేక స్ట్రోక్ ప్యాకేజీ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పొగాకు, మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలని, ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా స్ట్రోక్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చునని తెలిపారు. దీనికోసం నారాయణ హాస్పిటల్లో ప్రత్యేక స్ట్రోక్ ప్యాకేజీని అందుబాటులో తెస్తున్నామని చెప్పారు. 5,000 రూపాయలు విలువ చేసే ఖరీదైన పరీక్షల్ని కేవలం 1,999 రూపాయలకే అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అలాగే ఈ స్ట్రోక్ గురించి మరింత అవగాహన పెంచేందుకు అక్టోబర్ 29వ తేదీ ఉదయం 7 గంటలకు నెల్లూరులోని గాంధీబొమ్మ నుంచి ఆర్టీసీ వరకు 500 మందితో ప్రత్యేక వాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ హరీష్, న్యూరాలజిస్ట్ డాక్టర్ అనుష, అకాడమిక్ డీన్ డాక్టర్ నరసింహారెడ్డి, ఆపరేషన్స్ హెడ్ రామారావు, హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి, నారాయణ డెంటల్, ఫార్మసీ, ఫిజియోథెరపీ, నర్సింగ్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్ట్రోక్ డే ఎందుకు చేస్తున్నాము అంటే, స్ట్రోక్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. మన జీవన శైలివి కానీ, లేదా మనకు ఉండేటువంటి పని ఒత్తిళ్ళు కానివ్వండి, లేదంటే మనం తినే ఆహార పదార్థాల వల్ల కానివ్వండి, లేదా మనకు సరైన వ్యాయామాలు లేకపోవడం వల్ల కానీ ఈ మధ్యకాలంలో స్ట్రోక్ ఎక్కువైంది. కాబట్టి ఈ స్ట్రోక్ గురించి 10 మందికి తెలియాలని, దాని గురించి జాగ్రత్తగా, ఎందుకంటే ఈ స్ట్రోక్ అనేది ప్రివెంటబుల్ డిసీజ్, దీన్ని అరికట్టగలం రాకముందే. ఏ రకంగా అంటే, ఎవరికైనా కొన్ని ముఖ్యమైన 4 లక్షణాలు, ఫేస్, మొహంలో కొంచెం వీక్నెస్ రావటం, చేతుల్లో వీక్నెస్ రావటం, ఇట్లాంటివి, తర్వాత స్లర్డ్ స్పీచ్, సరైన మాట సరిగా రాకపోవటం, ఇవన్నీ ఎప్పుడైతే గమనిస్తామో మన శరీరంలో, వెంటనే టైమ్లీ విత్ ఇన్ నో టైం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాని గురించి ఆ స్ట్రోక్కు సంబంధించిన అటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అరికట్టగలిగిన వ్యాధి కాబట్టి దీని గురించి 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో ఈ నారాయణ మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్ తరఫున మేనేజ్మెంట్, సూపరింటెండెంట్ గారు మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ డాక్టర్ సంపత్ కుమార్ గారు ఈరోజు ఒక ప్యాకేజ్ రిలీజ్ చేయడం జరిగింది, అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా. దాని గురించి మన మెడికల్ సూపరింటెండెంట్ హరిప్రసాద్ రెడ్డి గారు వివరిస్తారు. నమస్కారం. వరల్డ్ స్ట్రోక్ డే 29 అక్టోబర్ సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ న్యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో కాంప్రహెన్సివ్ స్ట్రోక్ ప్యాకేజ్ సమర్పిస్తున్నాం. ఇది 29 అక్టోబర్ నుంచి 28 నవంబర్ వరకు ఒక నెల రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. సో ఈ ప్యాకేజీలో భాగంగా ఎంఆర్ఐ స్క్రీనింగ్, తర్వాత కరోటిడ్ డాప్లర్, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, తర్వాత ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్ మరియు ఎక్స్పర్ట్ న్యూరాలజీ కన్సల్టేషన్ను ఈ ప్యాకేజీలో భాగంగా ఉచితంగా అందిస్తున్నాం. సుమారు కార్పొరేట్ హాస్పిటల్లో ఒక ఎంఆర్ఐ స్క్రీనింగ్ మాత్రమే 5,000 ఖర్చు అవుతుంది. 7,000 నుంచి 8,000 రూపాయలు ఖరీదయ్యే ఈ ప్యాకేజ్ మనము 2,000 రూపాయలకే అందుబాటులో తెస్తున్నాం. సామాన్య అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్యాకేజ్ అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ నెల రోజుల్లో దీనికి సంబంధించిన ఎట్ రిస్క్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాం. ఈ న్యూరాలజిస్టు స్పెషలిస్ట్ సూచన మేరకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారికి ఆరోగ్యశ్రీ లేదా ఈహెచ్ఎస్లో కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తాము. సో దీనికి సహకరించిన మా నారాయణ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. సో వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ఈ ఇయర్ థీమ్ ఏంటంటే 2023కి టుగెదర్ వీఆర్ గ్రేటర్ దాన్ స్ట్రోక్. సో అంటే ఈ స్ట్రోక్ ప్రివెంట్ చేయడానికి అనే ఉద్దేశంతో నారాయణ హాస్పిటల్ సామాజిక బాధ్యతగా తీసుకొని సో రేపు ఉదయం 7:30 గంటలకి ఒక వాకథాన్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాము. దీనిలో పొద్దున 7:30 నుంచి గాంధీ బొమ్మ నుంచి సో ఆర్టీసీ బస్టాండ్ వరకు సుమారు నారాయణ మెడికల్ కాలేజ్, డెంటల్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, ఫిజియోథెరపీ, నర్సింగ్ కాలేజీలు వాళ్ళకి సంబంధించిన అందరూ ఒక సుమారు 300 మంది దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. దీనికి చీఫ్ గెస్ట్గా విఆర్సీ వాకర్స్ అసోసియేషన్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీనికి ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ పెంచలయ్య గారు, సో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ గారు, సో వీరు పాల్గొంటారు. సో
ఈ ప్రోగ్రాం సామాజిక బాధ్యతగా తీసుకొని చేస్తున్నాము. సో దీనికి సహకరించిన మా ఈ డైనమిక్ న్యూరాలజీ టీం సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో సంపత్ కుమార్ గారు, అనూష గారు, సో సంబంధించిన వైద్య బృందం ఈ నెల రోజుల పాటు, తర్వాత ఈ ఐసీయూ సేవలు అన్నింటిలో అంతా సిబ్బంది అంతా కలిసి ఈ సేవలు అందిస్తారు. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వరల్డ్ స్ట్రోక్ డే October 29, 2023 డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరపున అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ, స్ట్రోక్ మనకు అందరికీ చాలా సుపరిచితమే. ఎలా వస్తుంది, ఎలా చేసుకుంటామని ఉంటుంది. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషను 10 మందికి ఉపయోగపడేటట్లుగా, సో దట్ స్ట్రోక్ ముందుగానే గుర్తించి ఎవరికి స్ట్రోక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోకు ఎల్డర్లీ పాపులేషన్కి వస్తుంటుంది, కొంతమందికి అట్ రిస్క్ పీపుల్కు, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, హార్ట్ రిజం కొట్టుకునే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా హార్ట్ రిజం వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ అట్లా వస్తుంటుంది. సో ఎవరైతే రిస్క్ ఉంటారో వాళ్ళను ముందుగానే గుర్తించి వాళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు, అంటే ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాలు, షుగరు, రెగ్యులర్ ఎక్సర్సైజు, బ్లడ్ ప్రెషర్ కంట్రోలు, వీటన్నిటితో పాటు స్ట్రెస్ కూడా తగ్గించేసుకొని స్ట్రోక్ ఉన్న వాళ్ళని ముందుగానే స్క్రీనింగ్ చేసుకొని మోస్ట్ ఆఫ్ టైం స్ట్రోక్ ప్రివెంట్ చేసుకోవచ్చు. 90% ఆఫ్ స్ట్రోక్ మనకు వచ్చే స్ట్రోక్స్ అన్నీ కూడా మనం ముందుగానే గుర్తిస్తే ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇటువంటి కాన్సెప్ట్ను 10 మందికి తీసుకెళ్ళాలి. మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి తీసుకెళ్ళి మన ఫ్రెండ్స్ కానీ, మన వీధిలో మన ఫ్రెండ్స్ కానీ, బంధువులకు కానీ చెప్పి ఈ రిస్క్ ఉన్న వాళ్ళను ముందుగానే గుర్తిస్తే మనం స్ట్రోక్ ప్రివెంట్ చేసుకోవచ్చు. సో అట్లాగే స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ప్రివెంట్ చేసుకుంటూ పాటు సపోర్ట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కొన్ని మనకు బ్రెయిన్లో, దేనివల్ల వస్తుంటుంది, దానివల్ల చూసుకుంటూ కూడా. ఇంకోటి తెలియని విషయం ఏంటంటే, చాలా మనకు కొన్ని బెటర్ ఛాన్సెస్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రోక్ ఏంటంటే, స్ట్రోక్ వచ్చిన వితిన్ 4.5 అవర్స్లో మనము కొన్ని థ్రోంబోలైటిక్ ఇంజెక్షన్స్ అని, అంటే బ్లడ్ క్లాట్ బర్స్ట్ చేసేసి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. అది కూడా వితిన్ 4.5 అవర్స్లో చేసుకుంటే మనకు మంచిగా రిజల్ట్స్ వస్తుంటాయి. సో ఈ అవకాశాన్ని కూడా 10 మందికి మనం తెలియగలగాలి. మనం ఇంతకుముందు మన ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టుగా కొన్ని లక్షణాలు మనం ముందుగానే గమనించి, బీ ఫాస్ట్ అంటాం, అదే బ్యాలెన్స్ తప్పడము, ఐ ప్రాబ్లమ్స్, ఫేషియల్ ఎసిమెట్రీ, ఆర్మ్ వీక్నెస్ అండ్ స్పీచ్ మాల్, ఇవన్నీతో పాటు టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి సెకండ్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఈచ్ సెకండ్లో కొన్ని బిలియన్ న్యూరాన్స్ డెత్ అవుతూ ఉంటాయి. సో అలా టైం వేస్ట్ కాకుండా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్కి ఇన్ని బిలియన్ న్యూరాన్స్ అయితే 3-4 అవర్స్ లేట్ అయిపోయి చాలా మటుకు బ్రెయిన్ న్యూరాన్స్ దెబ్బతింటాయి. అందువల్ల సివియర్ డ్యామేజెస్ ఆ పేషెంట్స్ మే నాట్ రికవర్ ఆల్సో. సో ఇటువంటి అవకాశం చాలామంది కలిగించాలి. అటువంటి కాకుండా అడ్మిట్ అయిన పేషెంట్స్ కూడా స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ అర్లీగా స్టార్ట్ చేసి వాటి నుంచి స్ట్రోక్ కంప్లీట్గా వీక్నెస్ నుంచి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడము, స్పీచ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి చాలామంది స్ట్రోక్ పేషెంట్స్కు వీటితో పాటు డిప్రెషన్లో కూడా ఉంటారు. వాళ్ళకి మనము పేషెంట్గా మాట్లాడము, వాళ్ళకు సిన్సియర్గా హార్ట్ఫుల్గా సర్వ్ చేస్తే వాళ్ళు డిప్రెషన్ నుంచి తొందరగా కోలుకోవడానికి కూడా కోలుపడతారు. సో ఇవన్నీ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్, స్ట్రోక్ ఎందుకు వస్తుంది, స్ట్రోక్ రిస్క్ పీపుల్ ఎవరు, ఇవి అవేర్నెస్ క్రియేట్ చేయడమే ఈ స్ట్రోక్ డే ప్రోగ్రాము. సో ఈ ప్రోగ్రామ్ సంబంధించుకొని మనం చేస్తున్న ఈ ప్రోగ్రాము చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మా ఈ అవకాశం ఇచ్చిన నారాయణ హాస్పిటల్ మేనేజ్మెంటు, అడ్మినిస్ట్రేషన్ అండ్ మార్కెటింగ్ కు అండ్ మా డిపార్ట్మెంట్ జరుగుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. October 29 వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా నారాయణ హాస్పిటల్లో ఈ కాంప్రహెన్సివ్ స్ట్రోక్ చెకప్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఆల్రెడీ సూపరింటెండెంట్ సార్ చెప్పినట్టుగా స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ని ముందే మనం కనుక్కొని వాటిని తొందరగా ట్రీట్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ కాంప్రహెన్సివ్ చెకప్ని అందరూ ఉపయోగించుకొని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తొందరగా రిస్క్ ఫ్యాక్టర్స్ని క్యూర్ చేసుకునేదానిగా చెప్పాలని కోరుకుంటున్నాను.